సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడ హెట్రో ల్యాబ్ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈటీపీ సెక్షన్లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. తక్షణమే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలని అదుపు చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడ హెట్రో ల్యాబ్ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈటీపీ సెక్షన్లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. తక్షణమే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలని అదుపు చేస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలు మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? అయితే పరిశ్రమకు సంబంధించి తగినటువంటి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం సంబంధించినటువంటి పారిశ్రామికలో ఉన్నటువంటి హెట్రో ల్యాబ్స్ లో ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రత్యక్ష శాస్త్రులు చెప్పడం ఏంటంటే, ప్రాసెస్ లో భాగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల మంటలు వ్యాపించి మిగతా రియాక్టర్లు కూడా అవి మంటలు వ్యాపించాయి. ఇదే నేపథ్యంలో భారీగా అక్కడ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వర్క్ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఉండవు ఒకటి నాకు పేర్కొని మంటలను అదుపులోకి వేసేస్తారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందంటే తెలుస్తుంది. పరిశ్రమ ఇప్పటి వరకు ప్రమాదం జరగడానికి కారణాలు అయితే చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పడం ఏంటంటే, ప్రాసెస్ లో భాగంగా జరిగినటువంటి పొరపాటు వలన ఇది ఏదైతే ప్రమాదం ఉందో అది జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పరిశ్రమలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా యాజమాన్యాలు, అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉంటారో దానిపైన సీరియస్ గా దానికి సంబంధించినటువంటి నిబంధనలు పాటించేటువంటి పనిలో అయితే ఎప్పటికప్పటికి లోపాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అక్కడ హెట్రో ల్యాబ్స్ లో ఉన్నటువంటి మంటలు అయితే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. మరోవైపు ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా కంపెనీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాణ నష్ట అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు చిన్నగా గాయాలైనటువంటి పరిస్థితి కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. पहले हवा न देती है अंदर कोना की लगा ये ना వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల